నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిఏ కేఎన్ఆర్ వాస్తవానికి ఒక పిఏనా లేదంటే మటుకు కంప్లీట్గా ఒక రాష్ట్రానికి ఏమైనా ముఖ్యమంత్రి అన్నట్టుగా చూస్తున్నారు. ఎందుకంటే దాదాపు 1000 కోట్ల ఆస్తులు మనకి ఇప్పటికే బయటపడుతున్నాయి. ఓన్లీ నిన్న బయటపడ్డటువంటి ఒక ఏదైతే వైజాగ్ ఋషికొండకు సంబంధించి సమీపంలో ఉన్నటువంటి ఒకే ఒక ల్యాండే దాదాపు 100 కోట్లు. అదేవిధంగా చూసుకుంటే మిగతా ప్రాంతాల్లో కూడా అటు బెంగళూరు యలంక ప్యాలెస్ దగ్గర కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా ఆస్తులు మొత్తం పోగేస్తే 1000 కోట్ల పైన. రోజుకు ఒక్కొక్క మలుపు, ఒక్కొక్క ట్విస్ట్. భార్య పేరు మీద దాదాపు 20 కోట్లు, దాదాపు 2.5 కిలోల బంగారం. ఇదే విధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి పిఏకి మళ్ళీ బినామీలు. ఇలా అందరినీ కూడా చూసుకుంటే అసలు నిజంగా ఒక పిఏ అనుకోవాలా, లేదంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి దోచినంత దోచేశాడని చెప్పి అనుకోవాలా? ఎలా చూడాలంటది? జగన్ పిఏనైనా కాకపోతే పెట్రోల్ బంకులు పెట్టగా, విల్లాలు కట్టగా, సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టగా, జగన్ ఓఎస్డీనైనా కాకపోతే భూములు కబ్జా చేయగా, సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టగా, అంటే ఒక పిఏ అసలు ఏ విధంగా 5 ఏళ్లలో అతని సంపాదన 100 రెట్లు ఎలా పెరుగుద్ది? ఇప్పుడు జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే పిఏ నాగేశ్వర్ రెడ్డి నెలకి జీతం ఎంత, 30,000నో ఏదన్నారు పిఏగా. అదే జగన్ సీఎం అయిన తర్వాత ఇతని జీతం 4,40,000. ఎక్కడ 30,000, ఎక్కడ 4,40,000? జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇతని వార్షిక ఆదాయం 18 లక్షలు సంవత్సరానికి. ఆయన ఇచ్చినవే ఐటీ రిటర్న్స్ ప్రకారం 2014-19 మధ్య కేఎన్ఆర్ వార్షిక ఆదాయం 18 లక్షలు అంట. అదే జగన్ సీఎం అయిన తర్వాత ఈ నాగేశ్వర్ రెడ్డి వార్షిక ఆదాయం మరి 4,44,00,000. ఎక్కడ 18 లక్షలు, ఎక్కడ 4,44,00,000? అసలు ఏ విధంగా ఈ జంప్ అంటున్నాను అంటే, ఇప్పుడు నిన్న పట్టుకున్నారు మీరు ఏది సిట్ ఋషికొండ ఏదో ఆయన ప్యాలెస్ కట్టాడు కదా జగన్మోహన్ రెడ్డి ఒక 600 కోట్లతో. దాని దగ్గర ఇతను ఒక 2 ఎకరాలు ఎత్తాడని, ఆ 2 ఎకరాలు ఖరీదే 100 కోట్లని నిన్న ఆయన్ని డ్రిల్ చేశారు, ఏది విచారించారు. సిట్ గ్రిల్లింగ్ మనం చూసాం. 12 కోట్లు కొన్నాను అని చెప్పాడంట. మీడియాలో వచ్చిన కథనాలు చూస్తే అది కూడా వాళ్ళ బామ్మర్ దగ్గర నుంచి విదేశాల నుంచి డబ్బులు పంపించాడని, ఆ డబ్బులతో 12 కోట్లు పెట్టే కొన్నానని, కానీ దస్తావేజులు చూస్తే 34 కోట్లు ఉందని, ఇవన్నీ ఆధారాలు చూపించేసరికి నీళ్ళు నవ్వుతున్నాడని. అంటే ఇప్పుడు 18 లక్షల ఆదాయం ఉన్నాడు, 12 కోట్లతో కొనగలడా? పోనీ 4 లక్షల ఆదాయం ఉన్నాడు, 12 కోట్లతో కొనగలడా? అంటే ఎక్కడి నుంచి వచ్చా ఈ డబ్బు? లిక్కర్ డబ్బు కాదా? మీరు అన్నట్టు అదే చూపించారు. అసలు యాక్చువల్గా ఆ ల్యాండ్ ఏంటి, అది రాజశేఖర రెడ్డి హయాంలో ఎన్సీసీ వాళ్ళది, ఒక 97 ఎకరాలు. వాళ్ళు అసలు అక్కడ ఏమీ లేదు, ఏమీ అభివృద్ధి చేయలేదు, డెవలప్మెంట్ చేయలేదు. ఐటీ పార్క్లో చేయకపోతే అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసింది, 2014-19 మధ్య క్యాన్సిల్ చేసింది. వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, హైకోర్టు వాళ్ళకి ఫేవర్గా ఇచ్చింది. ఎన్సీసీకే మరి ఆ భూములు అంటూ ఇస్తే గద్దల్లాగా ఆ భూముల్లో జగన్ సీఎం కాగానే వీళ్ళు వాలారు, అందినంతా దోచారు. ఇతనికి ఇది అందింది, కేఎన్ఆర్కు 2 ఎకరాలు అందింది అనమాట. 2 ఎకరాలు దోపిడీ, కబ్జా. అంటే మొన్న మనం చూసాం తిరుమలలో పెట్రోల్ బంక్ బయటకు వచ్చింది. అతను ఎవరో సత్యనారాయణ బినామీ, వాడెవడో రామకృష్ణారెడ్డి నడుపుతున్నాడు. అంటే ఐఓసీ వాళ్ళకేమో పెట్రోల్ బంకు 8,000 గజాలు ఇస్తాడు, కేఎన్ఆర్కేమో 10,000 గజాలు ఇస్తాడు బాబాయ్, ఎవరు, వైవి సుబ్బారెడ్డి. ఐఓసీ వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ స్థలం అదేంటి, ప్రతి సంవత్సరం 3% అద్దె పెంపు. కానీ కేఎన్ఆర్కి ఇచ్చినటువంటి ఈ స్థలం 15 ఏళ్ళు రూపాయి పెంచాల్సిన పని లేదు. ఇతను ఈవీ స్టేషన్ పెట్టుకోవచ్చు, ఇతను సిఎన్జి స్టేషన్ పెట్టుకోవచ్చు. అంటే అది బయటకు వచ్చింది పెట్రోల్ బంక్. ఇప్పుడు వాళ్ళు ఏదో టీటీడీ బోర్డు రేపు ఎప్పుడో పాలక మండలి సమావేశంలో క్యాన్సిల్ చేస్తారేమో చూడాలి. అంటే రోజుకి అసలు 100 కోట్లు బయటకు వస్తున్నాయండి. అంటే చెప్తున్నాను, భార్య పేరిట 20 కోట్లు ఉంటాయా? ఒక పిఏ భార్య, అది కూడా బావమరిది చేశాడా? అదే మీరు అన్నారు కదా, లండన్లో బావమరిది ఎవరో రామ్ భూపాల్ రెడ్డో ఏదో పంపాడు 12 కోట్లు దాంతో కొన్నాను అన్నాడు. అమెరికాలో ఉన్నాడు అన్నారుగా బావమరిది, అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ, ఆ బావమరిది వేరా? ఎంతమంది బావమరుదులు ఉన్నారు అంటే ఇవాళ
వీళ్ళు రాజశేఖర్ రెడ్డి బావమరిది గుర్తొస్తాడు అప్పుడు మనకి. ఆయన అసలు బావమరిది కాదు భూమరిది అన్నారు. అసలు భూములు అప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో విజయమ్మ తమ్ముడు ఆ కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఎన్ని భూములు, అదేగా మర్డర్ కూడా జరిగినట్టుంది మొన్న. అతని బినామీ పెద్ద దస్తగిరి 100 కోట్లు, అది కూడా ఏది దస్తగిరి భూమి కూడా. 100కు తక్కువ ఎక్కడ వీళ్ళు డీల్ చేస్తారు లేరేమో సార్. అంటే 100 కోట్లు అంటే 100 కోట్ల భూమి అంటే వాళ్ళకి ఒక ముద్ద. ఇప్పుడు అన్నం ముద్ద ఒక ముద్ద పెట్టుకున్నట్టుగా మిగటమేనా? మామూలుగా మనకి ఏదన్నా దాహం అయితే ఏం తాగుతాం? మంచినీళ్ళు తాగుతాం. లేకపోతే సమ్మర్ కాబట్టి నువ్వేదో మజ్జిగ తెప్పిస్తే మజ్జిగ తాగుతాం. అంటే ఏదో కొబ్బరి నీళ్ళు తాగుతాం ఆ వడదెబ్బ కొడితే. వీళ్ళకి దాహం అయితే భూదాహమా? అంటే భూమినే తాగేస్తారా? ఆ బ్రహ్మనాయుడు అంట, బొల్లా బ్రహ్మనాయుడు, ఆయన అయితే అక్కడ 100 కోట్లు ఎక్కడ గండిపేట చెరువు దగ్గర. అరే అసలు ఇప్పుడు అతను పరారీలో ఉన్నట్టున్నాడు. అంటే వీళ్ళు పల్నాడు అనుకొండ అంటారు. మనం చూసాం ఏంటి అక్కడ ఏదో బ్రాహ్మణపల్లి, జాజులపాలెం 375 ఎకరాలు అన్నారు. ఇవాళ కూడా అతను ఎవరో ప్రెస్ మీట్ పెట్టాడు. ఏంటి అతను ఎవరో బొప్పూడి జోసఫ్ అంట, ఆయన భార్య చిన్ని, వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాది 2 ఎకరాలు ఎత్తారు, బ్రహ్మనాయుడు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు ఆయన కంపెనీ పేరిట, మాతో పాటు అతను ఎవరో బర్బబాస్ అదొక 4 ఎకరాలు 6 ఎకరాలు అతను అక్రమ రిజిస్ట్రేషన్ అంటూ. అంటే నకిలీ జీవోలు. అదేగా ఇప్పుడు ఆ రాధాకృష్ణను పట్టుకున్నది. అంటే ఇప్పుడు వీళ్ళందరూ మనం తీసుకున్నట్లయితే జగన్ ముఖ్యమంత్రిగా ఏ విధంగా ల్యాండ్ మాఫియా చెలరేగిపోయింది. 1000 ఎకరాలు 1,00,000 ఎకరాలు భూ కబ్జాలు. పిఏలే ఇంతింత భూములు కబ్జా చేస్తే చెవిరెడ్డి పిఏ, బాలాజీ యాదవ్, లేకపోతే నవీన్ కృష్ణ, అతని పేరిట సాఫ్ట్వేర్ కంపెనీలు, లాజిస్టిక్స్, లేకపోతే పెద్దిరెడ్డి పిఏ తుకారాం పరారీ పట్టుకొచ్చినట్టున్నారు, అతని పేరిట భూములు. అసలు పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు, బినామీలు, లేకపోతే ఆయన బంధువులు 4 నియోజకవర్గాల్లో 20,000 ఎకరాలు అన్నారు. అదే మదనపల్లి ఫైల్స్. ఇప్పుడు ఇతనికి హైదరాబాద్లో విల్లాలు కేఎన్ఆర్కి, తాడేపల్లిలో విల్లాలు, బెంగళూరు. అంటే ఒకటి అద్దెకు ఉండే స్థాయి నుంచి అద్దెలు వసూలు చేసే స్థాయి, లేకపోతే చేబదుళ్ళు తీసుకునే స్థాయి నుంచి వడ్డీలు వసూలు చేసే స్థాయికి అసలు ఎట్లా వచ్చాడు, ఏ విధంగా ఎదిగాడు? నేను అంటోంది అదే, జగన్ పిఏనైనా విల్లాలు కట్టగా, పెట్రోల్ బంకులు పెట్టగా, జగన్ ఓఎస్డీనైనా కాకపోతుంది. ఎవరైనా కృష్ణమోహన్ రెడ్డి బాన్సువాడ ఎన్ని ఎకరాలు బాగున్నాయా? లేకపోతే రామచంద్రపురం ఎక్కడది? హైదరాబాద్. కోడల పేరిట భూములు, కొడుకు పేరిట సాఫ్ట్వేర్ కంపెనీలు, జగన్ సెక్రటరీ ముత్తుకూరు మండలమా, ధనుంజయ రెడ్డి, ఎన్నెన్ని భూములు, ఏ విధంగా మరదళ్ళ పేరిట, బినామీల పేరిట. ఇక సజ్జలనైనా కాకపోతే అనమంటావా? కబ్జా చేస్తా మొత్తం అటవీ భూములు నాకేయంగా మొత్తం నాకు పారేశారు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పిఏనే దాదాపు 1000 కోట్ల ఆస్తులు కబ్జా పెట్టి ఇలాగా చేస్తున్నాడంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి విచారణ ఎప్పుడు అని చెప్పి ఏపీ ప్రజలందరూ అడుగుతున్నారు. సో చూద్దాం సార్ ఎప్పుడు జరగబోతుంది. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.